హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెటర్ డైలీ ట్రెండ్. సో ఈ వీడియోలో నేనైతే 10K బిలో ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలనే స్ట్రాటజీ అయితే చెప్తున్నాను. అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, అది కూడా మీరు ఎంసెట్ ఎగ్జామ్ హాల్లో కూర్చొని తెచ్చుకోవచ్చు 10K బిలో ర్యాంక్. అది ఎలా అనేది ఈ వీడియోలో చూసేయండి. అంతకన్నా ముందు చాలామంది ఏం చేశారంటే నేను 10 డేస్ బిఫోర్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకొంతమంది ఏం చెప్తారు, నేను 1 మంత్ 2 మంత్స్ బిఫోర్ నుంచి ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇంకొంతమంది అయితే రేపు ఎగ్జామ్ అయితే ఈరోజు ప్రిపేర్ అవ్వడం. ఇలా చాలా డిఫరెంట్ పీపుల్స్ అయితే ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఎంత ప్రిపేర్ అయ్యారో అనేది కాదు, ఎంసెట్ ఎగ్జామ్లో ఎవరు కరెక్ట్గా ఆప్షన్ అనేది పెట్టారా లేదా అనేది ఇంపార్టెంట్ కదా. కాబట్టి నేనేం చెప్తాను, ఎంసెట్ ఎగ్జామ్లో కూర్చొనే మీరు ఎలాంటి స్ట్రాటజీ వాడాలి, ఎలాంటి ట్రిక్స్ టిప్స్ ఇవన్నీ యూస్ చేస్తే మీకు 10K బిలో ర్యాంక్ వస్తుంది, టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అస్సలు మిస్ అవ్వదు. ఓకే, సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇందులో నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పబోతున్నాను, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే చాలా మిస్టేక్స్ అవన్నీ కూడా చేస్తుంటారు. సో ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేయకూడదు, టైంని ఎలా డివైడ్ చేసుకోవాలి ఈచ్ సబ్జెక్ట్కి, అలానే మార్క్ ఫర్ రివ్యూ అంటే లాస్ట్ రివ్యూలో మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, చీట్ కోడ్స్ ఏ టైంలో అప్లై చేయాలి, ఏ టైంలో అప్లై చేయకూడదు. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. దానికన్నా ముందు ఈ వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. సో నేనైతే ఈ వీడియోకి 1K లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్ చేసుకోండి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం మీరు వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ చూడు. సో ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటి, ఎగ్జామ్ హాల్లో ఎలా అప్లై చేయాలి అనేది ఈజీగా చెప్తాను. సో లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ ఎంసెట్ తర్వాత చాలా మంది ఇలా చెప్పారు. సో మ్యాథ్స్తో స్టార్ట్ చేసాం, కెమిస్ట్రీకి టైం సరిపోలేదు, ఫిజిక్స్కి టైం సరిపోలేదు, దీనివల్ల 10 క్వశ్చన్స్ అయితే వదిలేయడం జరిగింది. సో దీనివల్ల 15 to 20 మార్క్స్ అంటే ఒక ఆర్డర్ అనేది లేకుండా 15 to 20 మార్క్స్ అనేవి ఈజీగా పోగొట్టుకున్నాము అని చెప్పేసి ఈ విధంగా అయితే చెప్పారనమాట. సో మీ సీరియస్ లాగా మీకు అవ్వకూడదు అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్ నేనైతే రైట్ ఆర్డర్ ఏంటి అని చెప్తాను, టైం మేనేజ్మెంట్, కామన్ మిస్టేక్స్. ఓకే, ఫస్ట్ మీకు ఎంసెట్ ప్యాటర్న్ తీసుకుంటే 180 మినిట్స్ అయితే ఉంటుంది 160 క్వశ్చన్స్కి కదా. ఇందులో మీకు మ్యాథ్స్కి 80 క్వశ్చన్స్, ఫిజిక్స్కి 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీకి కూడా 40 క్వశ్చన్స్. సో ఈ విధంగా మీ ప్యాటర్న్ అయితే ఉంటుంది, ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఇందులో మీరు ఆర్డర్ అనేది రాంగ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటే టఫెస్ట్ సబ్జెక్ట్స్ దగ్గర స్టక్ అయిపోతూ ఉంటారు. సో టైం ప్రెషర్ వల్ల ప్యానిక్ అయిపోతూ ఉంటారు. సో ఈజీ క్వశ్చన్స్ కూడా ఈజీగా మిస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అంటే ఆ క్వశ్చన్ ఈజీగా అనిపించినా కానీ ఇది నాకు అర్థం కాలేదు, ఎందుకు, మీరు అక్కడ స్ట్రెస్ అయి ఉంటారు కాబట్టి. అలానే లాస్ట్ మినిట్లో ఏం చేయాలో అర్థం కాకుండా అన్నీ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయి క్వశ్చన్స్ అనేవి వదిలేస్తూ అలా జరగడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి రాంగ్ ఆర్డర్ అనేది ఎప్పటికైనా డేంజరే. సో మీరేం చేస్తారు, రైట్ ఆర్డర్. సో రైట్ ఆర్డర్ వల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది 1 by 1 క్వశ్చన్స్కి. ఎందుకు, ఓకే ఈ క్వశ్చన్ నేను బాగా సాల్వ్ చేయగలుగుతున్నాను అని చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే ఈజీగా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మూమెంటం కూడా క్యారీ అవుతుంది, టైం అనేది యూజ్ అవుతుంది, సేవ్ కూడా అవుతుంది, అలానే మ్యాక్సిమం స్కోర్ అనేది ఈజీగా గెట్ చేసుకోవచ్చు. సో ఆర్డర్ చేంజెస్ వల్లే మీకు ఏదైనా జరుగుతుంది. మీరేం చేయాలి, రైట్ ఆర్డర్ అనేది ప్రిఫర్ చేసుకోవాలి. ఏ ఆర్డర్ అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో మీకు కెమిస్ట్రీ తీసుకుంటే అంటే 180 మినిట్స్ని ఈ విధంగా డివైడ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, కెమిస్ట్రీ చూసుకుంటే 30 to 35 మినిట్స్, ఫిజిక్స్ తీసుకుంటే 40 to 45 మినిట్స్, మ్యాథ్స్ తీసుకుంటే 80 to 85 మినిట్స్, ఇంకా ఫైనల్గా రివ్యూ సెక్షన్ తీసుకుంటే 15 to 20 మినిట్స్. ఓకే, ఈ విధంగా టైంని అయితే డివైడ్ చేసుకొని మీరు కరెక్ట్గా కానీ చేసినట్లయితే గ్యారంటీగా మీకు 10K బిలోనే ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, నేను చెప్పే ఆర్డర్ ఏంటి అంటే ఫస్ట్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి, తర్వాత ఫిజిక్స్ స్టార్ట్ చేయండి, తర్వాత మ్యాథ్స్తో స్టార్ట్ చేయండి. ఎందుకు, ఫస్టే మీరు మ్యాథ్స్తో స్టార్ట్ చేసి సాల్వ్నెస్ ఎక్కువగా ఉంటుంది, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మనం కెమిస్ట్రీతో స్టార్ట్ చేద్దాం. ఎలా, మీకు 30 to 35 మినిట్స్ అయితే ఉంటుంది. ఈ 35 మినిట్స్ మీరు ఎలా యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆర్గానిక్ వెళ్ళండి. ఆర్గానిక్లో డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు రికగ్నైజ్ చేసుకోవచ్చు, అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇన్ఆర్గానిక్ వెళ్తే పీరియాడిక్ టేబుల్ బేస్ పైన ఉంటుంది కాబట్టి టైం అనేది సేవ్ అవుతుంది. తర్వాత ఇంకా లాస్ట్లో ఫిజికల్.
సో ఈ ఫిజికల్ స్టెప్లో మీకు సింపుల్ క్యాలిక్యులేషన్స్ అయితే కొన్ని ఉంటాయి, అవి ఫాస్ట్గానే అయిపోతాయి. కాబట్టి మీరు లాస్ట్లో ఇవి యూజ్ చేయండి. ఓకే, ఈ 3 వేస్లో మీరు కెమిస్ట్రీని కానీ ఫిల్ చేసినట్లయితే మీకు 30 to 35 minutes లోపలే మీరు 40 క్వశ్చన్స్ అనేవి ఈజీగా అటెంప్ట్ చేయగలరనమాట. ఓకే, నెక్స్ట్ ఫిజిక్స్ చూసుకుంటే ఫిజిక్స్లో మీకు 40 to 45 minutes అయితే ఉంటుంది. అందుకే 40 క్వశ్చన్స్కి ఫస్ట్ మీరు అప్లై ఫార్ములాస్, అంటే ఫార్ములాస్ అప్లై చేసి సాల్వ్ చేయండి. తర్వాత మార్క్ ఫర్ రివ్యూ, మీకు క్యాలిక్యులేషన్ రాలేదా, సో మధ్యలో మీరు ఏం చేస్తారు, మార్క్ ఫర్ రివ్యూకి అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ మీకు అర్థం కాలేదు, ఈ క్వశ్చన్ అనేది మీకు అర్థం కాలేదు, అప్పుడు మీరేం చేస్తారు, ఈ ఆప్షన్స్ ఏం సెలెక్ట్ చేసుకోకుండా ఇక్కడ మార్క్స్ ఫర్ రివ్యూ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు వైలెట్ కలర్లో ఉంది కదా, ఈ విధంగా పడుతుంది. అంటే జస్ట్ దాన్ని హోల్డ్లో పెట్టినట్టు అనమాట. సో గ్రీన్ ఏంటంటే మీరు అన్ని వాల్యూస్ టిక్ చేసుకున్నవి, సో రెడ్ ఏంటి అంటే మీరు స్కిప్ చేసినవి, అసలు ఆ క్వశ్చన్స్ని చూడనాటివి. ఓకే, అవి అంటే ఇంకా బ్యాలెన్స్ ఉన్న క్వశ్చన్స్ రెడ్ అనమాట. ఓకే, సో మార్క్ ఫర్ రివ్యూ అంటే హోల్డ్లో పెట్టినట్టు. ఓకే, ఈ విధంగా మ్యాథ్స్ని అయితే ఓకే, ఈ విధంగా మీకు మ్యాథ్స్ స్ట్రాటజీ అనేది ఈ విధంగా చూసుకోండి. ఇన్ని వేస్లో అంటే ఫార్ములాస్ అప్లై చేయండి, మార్క్స్ ఫర్ రివ్యూ చేయండి, యా కీప్ మూవింగ్, అంటే మీకు ఒక క్వశ్చన్ అర్థం కాలేదా వెంటనే స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళండి, అంతేగాని ఆ క్వశ్చన్ దగ్గరే ఆగిపోవద్దు. నెక్స్ట్ మనం చూసుకుంటే మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ మీకు బిగ్గెస్ట్ సెక్షన్, అలానే బిగ్గెస్ట్ టైం కూడా, కాబట్టి మీరేం చేస్తారంటే ఇది ఫినిష్ విత్ మ్యాథ్స్. ఓకే, మ్యాథ్స్తోనే ఫినిష్ చేయడం చాలా ఇంపార్టెంట్, నేను చెప్పే స్ట్రాటజీ అది. ఓకే, ఇది మీకు 80 to 85 minutes ఉంటుంది కాబట్టి ఫస్ట్ 45 minutes మీరు ఈజీగా ఉండేదానికి వెళ్ళిపోండి. తర్వాత 25 minutes మోడరేట్గా ఉండేటివి, తర్వాత 2 minutes ఎక్కడైతే మీరు స్ట్రక్ అవుతున్నారో ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోండి. ఓకే, లేదు ఆ క్వశ్చన్స్ కూడా మీకు రాలేదు అంటే అవి కూడా స్కిప్ చేసి, లేకుంటే మార్క్స్ ఫర్ రివ్యూ పెట్టుకొని హోల్డ్ పెట్టుకొని లాస్ట్ రివ్యూ సెక్షన్ ఉంది కదా అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా చీట్ కోడ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఓకే, ఈ విధంగా మీరు కెమిస్ట్రీ, ఫిజిక్స్, అలానే మ్యాథ్స్, ఓకే, ఈ విధంగా ఆర్డర్ అయితే ఫాలో అయితే మీకు ఈజీగా ఎలాంటి క్వశ్చన్స్ వదులుకోకుండా టైంని సేవ్ చేసుకుంటూ మీకు 10K బిలోలోనే మీ ర్యాంక్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఈ ఆర్డర్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. లేదు చాలా మందికి చాలా స్ట్రెంగ్త్ ఉంటాయి, అంటే చాలా మంది డిఫరెంట్ ఆర్డర్స్ని ఫాలో అవుతూ ఉంటారు, మీ స్ట్రెంగ్త్ బట్టి కూడా మీరు ఆర్డర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు మ్యాథ్స్ అనేది స్ట్రెంగ్త్ అనుకోండి, సో మ్యాథ్స్తో స్టార్ట్ చేయండి, కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్, తర్వాత రివ్యూ. ఓకే, ఈ విధంగా అనుకోండి. లేదు నాకు ఫిజిక్స్ బాగా వచ్చు అనే వాళ్ళు ఈ విధంగా ఆర్డర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను చెప్పేది ఏంటంటే మీరు మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉన్నా కానీ కెమిస్ట్రీతోనే స్టార్ట్ చేయండి. ఎందుకు, ఇది ఎంసెట్ ఎగ్జామ్, సో మార్క్స్ అనేవి ఈజీగా తెచ్చుకోవాలి, స్మార్ట్గా తెచ్చుకోవాలి కదా, కాబట్టి కెమిస్ట్రీతోనే మీరు స్టార్ట్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ 50 to 20 minutes ఏం చేస్తారంటే రివ్యూ సెక్షన్. సో మార్క్ ఫర్ రివ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి కదా వాటిని సాల్వ్ చేసుకోండి, లేదంటే అప్లై చీట్ కోడ్స్. ఓకే, చీట్ కోడ్స్ కూడా అప్లై చేసుకోండి. సో చీట్ కోడ్స్ ఏంటి అంటే మన ఛానల్లో చీట్ కోడ్స్ నేనైతే క్లియర్గా చెప్పాను, స్టెప్ బై స్టెప్ వైజ్గా. సో ఇవన్నీ కూడా వీడియోస్ అయితే చూడండి, ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతున్నాయి కదా, సో ఈ వీడియోస్ అన్ని చూశాక మీరు ఈ స్ట్రాటజీ అయితే అప్లై చేయండి, ఈజీగా 10K బిలో ర్యాంక్ అనేది ఈజీగా వస్తుంది. తర్వాత ఎగ్జామ్ హాల్లో చేసే మిస్టేక్స్ ఏంటి అంటే చూడండి, ఫస్ట్ మిస్టేక్ స్టార్టింగ్ విత్ మ్యాథ్స్. సో మ్యాథ్స్తో చాలా మంది స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట, నేను చెప్పాను. సో మ్యాథ్స్తో స్టార్ట్ చేస్తే మొత్తం డొల్లా, ఓకే, ఏం అర్థం కాదు. ఓకే, మీరు ఎంత నేర్చుకున్నా కానీ ఫస్టే కన్ఫ్యూజ్ అయిపోయి మీ కాన్ఫిడెన్స్ అంతా కూడా లో అయిపోతూ ఉంటుంది, కాబట్టి మ్యాథ్స్తో అస్సలు స్టార్ట్ చేయకండి. తర్వాత జంపింగ్ బిట్వీన్ సబ్జెక్ట్స్, అంటే కెమిస్ట్రీలో 2 చేస్తారు, తర్వాత మ్యాథ్స్కి షిఫ్ట్ అవుతారు, లేదా ఫిజిక్స్కి షిఫ్ట్ అవుతారు. సో ఫిజిక్స్లో 2 చేస్తారు, తర్వాత మ్యాథ్స్కి షిఫ్ట్ అవుతారు, అలా షిఫ్ట్ అవ్వద్దు. ఓకే, మీరు ఏదైతే ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తారో సో ఆ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేశాకే నెక్స్ట్ సబ్జెక్ట్కి షిఫ్ట్ అవ్వండి. ఓకే, అంతేకాని ఇందులో 2 క్వశ్చన్స్ చేసి అందులో 2 క్వశ్చన్స్ చేసి దీనికి చీట్ కోడ్ అప్లై చేసి అలా గజిబిజి చేసుకోకండి. ఓకే, ఒక కరెక్ట్ వేలో పోతే మీకు కాన్ఫిడెన్స్గా వస్తుంది, ఆన్సర్స్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో థర్డ్ మిస్టేక్స్ ఏంటి అంటే స్కిప్పింగ్ మార్కెట్ క్వశ్చన్స్, అంటే చాలామంది మర్చిపోతూ ఉంటారు. సో మార్కింగ్ క్వశ్చన్స్ పెట్టుంటారు కదా, అవి అటెంప్ట్ చేయకుండా మర్చిపోతూ ఉంటారు అనమాట. ఇది చూసుకోండి లాస్ట్ 15 to 20 minutes. ఓకే,
నెక్స్ట్ ఏంటంటే నాట్ చెకింగ్ టైమ్స్. ఇది చాలా మంది చేసే మిస్టేక్. సో ఏంటి అంటే ఇది టైంని చెక్ చేసుకోకుండా వాళ్ళు క్యాలిక్యులేషన్ పార్ట్ చేస్తూనే ఉంటారు, అక్కడేమో టైం అయిపోతూనే ఉంటుంది. సో టైం కూడా బేస్ చేసుకొని చేయండి. ఓకే, సో మీరు ఎంత సాల్వ్నెస్ వచ్చినా కానీ మీకు టైంకి ఆ క్వశ్చన్కి అయిపోతే మీకు పర్ఫెక్ట్గా అయిపోయినట్టు అనమాట. కాబట్టి ఈ 4 మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. ఏంటవి? సో మ్యాథ్స్తో స్టార్ట్ చేయకండి. సో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యాకే నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ స్కిప్పింగ్ మార్కుల క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి మీరు లాస్ట్ 15 to 20 minutes చూసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ అలానే టైంని చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, నేను చెప్పే టిప్ ఏంటి అంటే ఫస్ట్ 5 minutes మీరేం చేస్తారంటే డిఫికల్ట్గా ఏమేమి ఉన్నాయి, మోడరేట్గా ఏమేమి ఉన్నాయి, ఓకే లెంతియస్గా ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు రఫ్ షీట్లో అయితే రాసుకోండి. ఒక ఫస్ట్ 5 minutes మాత్రమే దీనికోసం కేటాయించండి. అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మీకు ఎంసెట్లో మీకు నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. సో ఇది మీకు చాలా ప్లస్ పాయింట్. కాబట్టి అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఈజీగా మార్క్స్ అయితే పోగొట్టుకోకండి. 160 మార్క్స్. ఓకే, మీ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ కూడా లేవు. తర్వాత 2 ఆప్షన్స్ దగ్గర స్టక్ అయిపోవద్దు, ఇది నాకు అర్థం కాలేదు అని చెప్పేసి. తర్వాత చీట్ కోడ్స్ అప్లై చేయండి, ట్రిక్స్ అప్లై చేయండి, మీకు చాలా ఉన్నాయి. ఓకే, నేను కూడా చెప్పాను వితౌట్ ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని ప్రాక్టికల్గా చెప్పాను. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా నేనైతే టిప్స్ అయితే ఇస్తున్నాను. మీరు చేయాల్సిన ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి, ఫిజిక్స్ తీసుకోండి, తర్వాత మ్యాథ్స్తో ఎండ్ చేయండి. ఓకే, ఈ ఆర్డర్ ఫాలో అయ్యి నేనైతే ఏవైతే మిస్టేక్స్ చెప్పానో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా అవాయిడ్ చేసి నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయితే మీరు వితౌట్ ప్రిపరేషన్తో వచ్చినా కానీ మీకు ఒక 20 to 25K ఫ్రీ సీట్ అనేది గ్యారంటీ అండి. ఓకే, సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.